హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. జయసుధ ఈ పేరు వింటే ఈనాటికి ఆ అందాల అభినయాన్ని గుర్తు చేసుకొని పరవశించిపోయేవారు ఎందరో ఉన్నారు. 4 తరాల హీరోల చిత్రాలను నటించి ఆకట్టుకున్న నటిగా జయసుధ. ఈనాటికి తన దరికి చేరిన పాత్రల్లో పరాకాయ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్న జయసుధ సహజ నటిగా పేరొందిన జయసుధ 1958 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించారు. జయసుధ అసలు పేరు సుజాత. నటి దర్శకురాలు విజయ నిర్మల జయసుధ సమీప దంపతులు. ఆ కారణంగానే 14 ఏళ్ల ప్రాయంలోనే పండంటి కాపురం చిత్రంలో నటించారు సుధ. ఆ తర్వాత ఆమె పేరు జయసుధగా మారింది. పండంటి కాపురంలో జమునకు కూతురిగా నటించారు జయసుధ. తమిళంలో కె బాలచందర్ దర్శకత్వంలో అరంగేట్రంలో నటించారు జయసుధ. ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో అలరించారు. తెలుగులో లక్ష్మణరేఖ, జ్యోతి చిత్రాల్లో నటించగా జయసుధకు మంచి గుర్తింపును ఇచ్చాయి. ఓవైపు అందచందాలతో అలరిస్తూనే మరోవైపు అభినయంతో ఆకట్టుకుంటున్నారు జయసుధ. నాటి మోటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు అందరితోనూ విజయాలు సాధించారు జయసుధ. నాటి స్టార్ హీరోయిన్ సరసన నటించే సమయంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ఎక్కువ సినిమాల్లో నటించారు ఆమె. టాప్ స్టార్స్ తోనే కాదు అప్పటి యంగ్ స్టార్స్ తోనూ జయసుధ నటించి మైమర్పించారు. ఎన్టీఆర్ తో లాయర్ విశ్వనాథ్, కేడి నంబర్ 1, డ్రైవర్ రాముడు, యుగంధర్, సరదా రాముడు, మహాపురుషుడు, నా దేశం, శ్రీనాథ, కవి సౌరభావుడు చిత్రాలలో సోలో హీరోయిన్ గానే నటించారు జయసుధ. ఇక శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అడవి రాముడు, గజదొంగ, అనురాగ దేవత చిత్రాల్లో మరో హీరోయిన్ తో కలిసి కనిపించారు. ఎన్టీఆర్ తో జయసుధకున్న మరో విశేషం ఏమిటంటే ఆయన రాజకీయ ప్రవేశం చేశాక నటించిన చివరి చిత్రం నా దేశంలోను ఆయన నటన జీవితంలో చివరగా విడుదలైన శ్రీనాథ, కవి సౌరభాముడులోను జయసుధనే కథానాయికగా నటించారు. ఆ కారణంగానే ఈ ఏడాది ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఇటీవల జయసుధను తెనాలి ఘనంగా సన్మానించారు. ఏఎన్ఆర్ సరసన జయసుధ నటించిన ప్రేమాభిషేకం, మేఘ సందేశం, బంగారు కుటుంబం చిత్రాలు ఆమెకు సినిమాలో ప్రభుత్వ అవార్డు సంపాదించి పెట్టాయి. కృష్ణ భార్య విజయ నిర్మల సమీప బంధువు అయిన జయసుధ చాలా రోజులకు ఆయన సరసన కథానాయికగా నటించారు. అది కూడా విజయ నిర్మల దర్శకత్వంలో రూపొందిన డాక్టర్ సినీ యాక్టర్ లో మొదటిసారి నటించారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో కృష్ణ, జయసుధ నటించి అలరించారు. ఇద్దరు భామల నడుమ నలిగే పాత్రల్లో శోభన్ బాబు ఎక్కువగా నటించేవారు. సదరు చిత్రాల్లో ఓ హీరోయిన్ గా జయసుధ తప్పకుండా ఉండేవారు. మరో కథానాయికగా వేరొకరు నటించేవారు కాదు. మోహన్ బాబుకు నటునిగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన గృహ ప్రవేశంలోను జయసుధనే కథానాయిక. చిరంజీవితో మగధీరుడిలో నాయికగా నటించారు. అంతకు ముందు బాలచందర్ ఇది కథ కాదులో చిరంజీవి భార్యగా కనిపించారు జయసుధ. ఆదినాయకుడు చిత్రంలో బాలకృష్ణకు జోడీగా నటించారు జయసుధ. నంది అవార్డులో తొలిసారి ఉత్తమ నటునిగా నిలిచి రికార్డు కృష్ణంరాజుదే. అమరదీపం చిత్రం ద్వారా ఆయనకు తొలి నంది దక్కింది. తర్వాత బొబ్బిలి బ్రహ్మాను చిత్రంతోనూ కృష్ణంరాజు ఉత్తమ నటుడిగా నంది అందుకున్నారు. ఈ 2 చిత్రాల్లోనూ జయసుధ నాయిక. మొత్తం 4 నంది అవార్డులు సంపాదించిన తొలి నటిగా జయసుధ రికార్డు సృష్టించారు. అలాగే నంది రికార్డులో హ్యాట్రిక్ సాధించిన ఏకైక నటిగాను జయసుధ నిలిచారు. ఇది కథ కాదుతో తొలిసారి జయసుధ ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కించుకున్నారు. 1981లో ప్రేమాభిషేకం, 1982లో మేఘ సందేశం, 1983లో ధర్మాత్ములు చిత్రం ద్వారా జయసుధ నంది అవార్డులో హ్యాట్రిక్ సాధించారు. మరో విశేషం ఏమిటంటే జయసుధ చివరిసారి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్న చిత్రం ధర్మాత్ముడు. ఇందులో జయసుధకు కూతురిగా నటించిన విజయశాంతి ఆ తర్వాత 4 సార్లు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. నంది అవార్డులో వీరిద్దరిదే ఇప్పటికీ ఆధ్యాత్మిక అవార్డులో నిలిచారు. నంది అవార్డులో ఉత్తమ నటిగానే కాకుండా ఉత్తమ గృహ చిత్ర నటిగా జైలర్ గారి అబ్బాయి, యువకుడు చిత్రాల ద్వారా నందిని అందుకున్నారు. ఇక అలాగే ఉత్తమ సహాయ నటిగా స్వాతి చినుకులు, శతమానం భవతి చిత్రాల ద్వారా నంది అవార్డు ఎన్నికయ్యారు. ఒకవైపు శారద, వాణిశ్రీ వంటి సీనియర్ స్టార్ హీరోయిన్లు పోటీ తట్టుకుంటూ మరోవైపు జయప్రద, శ్రీదేవి వంటి తోటి కథానాయకులకు తోడుకు దాటుకుంటూ జయసుధ ముందుకు వెళ్లారు.
ఇటు నటన పరంగాను, అటు గ్లామర్ పరంగాను జయప్రద శ్రీదేవిని తట్టుకొని నెగ్గరావడం అంత తేలికైన విషయమేం కాదు. ఆ పోటీకి సహజమైన తన నటనతోనే జయసుధ సమాధానం చెప్పడం విశేషం. జయసుధ 300కు పైగా సినిమాలు చేసినప్పటికీ ఆమె నటనను తూచడానికి ఇది కథ కాదు, కలికాలం, కాంచనగంగ అనే 3 సినిమాలు సరిపోతాయి. ఆమె అభినయ శిఖరం అనే విషయాన్ని అంగీకరించడానికి ఈ సినిమాలే ఊరంతా ఉదాహరణలు. తెలుగులో దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు దర్శకత్వంలో అత్యధిక సినిమాలు చేసి జయసుధ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ తన జోరు చూపించారు. అక్కడ కూడా ఆనాటి అగ్రనాయకులకు సరసన నటించి మెప్పించారు. ఇక అప్పుడప్పుడు హిందీ సినిమాల్లోనూ మెరిశారు. ఆయా భాషల్లో ఎంతో అభిమానులు సంపాదించుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ముఖ్యమైన, కీలకమైన పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోనూ జయసుధ నటించి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు జితేంద్రర్ సోదరుడైన నితిన్ కపూర్‌ను వివాహమాడారు జయసుధ. వారికి 2 పిల్లలు. వారిలో చిన్నబ్బాయి శ్రేయన్ హీరోగా నటించారు. భర్త నితిన్ కపూర్‌తో కలిసి జేకే ఫిలిమ్స్ పతాకంపై ఆది దంపతులు కాంచన సీత, కలికాలం, అదృష్టం, వింత కోడళ్ళు, హ్యాండ్సప్, మేరా పతి సిర్ఫ్ మేరా హై వంటి చిత్రాలు నిర్మించారు. జయసుధకు జయప్రద క్లోజ్ ఫ్రెండ్. జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత జయసుధకు కూడా ఆ పార్టీలో చేరారు. అయితే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందింది. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో అదే నియోజకవర్గంలో పరాజయం చవిచూశారు. అసమానమైన తన అభినయానికి తగిన గుర్తింపుగా జయసుధ పలుమార్లు ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకున్నారు. ఎన్నో మార్లు ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలను, మరెందరితోనో నుంచి అభినందనలు అందుకున్నారు. నటిగా జయసుధ కెరియర్‌ను పరిశీలిస్తే నవరసాలను నడిపించిన కథ ఆమె, నవరసాలను గెలిపించిన నాయకి ఆమె అనే విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం తన దరికి చేరిన పాత్రలను న్యాయం చేస్తూ సాగుతున్నారు జయసుధ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.